చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మెరుపు కలలు మెరుపు కలలు. అక్క షాపింగ్ చేసుకొచ్చావా? ఎన్ని బ్యాగ్లు! నా కోసం ఏం తీసుకొచ్చావు? నీకోసం నేనేమీ తీసుకోలేదు, ఇవన్నీ నా కోసం తీసుకున్నా. అయినా నీకు షాపింగ్ చేయించడానికి మీ అక్క సంయుక్త ఉంది కదా. అదేంటి సౌందర్య అలా మాట్లాడతావు? తాను సంయుక్తకి మాత్రమే చెల్లెలు కాదుగా, నీకు చెల్లెలేగా. నీకోసం ఇన్ని తీసుకున్నప్పుడు తన కోసం ఒక్కటైనా తీసుకురావచ్చు కదమ్మా. అలా ఒక్కటైనా తీసుకురావడానికి నేను వెళ్ళింది సిటీలోనే పెద్ద మాల్కి, సండే మార్కెట్కి కాదు. సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు తను తీసుకుంటుందిలే. అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సౌందర్య? తను నీ చెల్లెలు, పరాయిది కాదు కదా. నువ్వెందుకింత ఖరీదైన బట్టలు వస్తువులు కొనుక్కోవాలి? సంగీత ఎందుకు ఆదివారం సంతలో కొనుక్కోవాలి? ఎందుకంటే నేను కాబోయే మిస్ ఇండియాని. అది ఇంటి పట్టున ఉండే కుందేలు కాబట్టి. అయినా ఈ పంచాయతీ అంతా నాకెందుకు? నాకు నచ్చినవి నేను కొనుక్కున్నాను. సంగీతకు కూడా కావాలనుకుంటే తను మాల్లో కొనుక్కుంటుందో ఫుట్పాత్ మీద కొనుక్కుంటుందో తానిష్టం. ఎవరు ఎక్కడ కొనుక్కున్నా అది సంయుక్త కష్టమే కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇది సంయుక్త సంపాదనో మీ సంపాదనో కాదు, ఇది నేను సంపాదించుకున్న డబ్బులు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను. అది అడగడానికి నువ్వెవరు? సంయుక్త సంపాదించే సంపాదన కనీసం ఇందులో ఉన్న ఒక టాప్ కొనడానికి కూడా సరిపోదు. అలాంటిది ఇన్ని రకాలు కొనాలంటే తన జీవితం సరిపోతుంది. ఇంకోసారి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నోర్మోయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఇదేనా మీ అమ్మ పెంచిన పెంపకం? నా కోడల్ని నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నావు, అత్తయ్య అని పిలవలేవా? ఏం రోగం వచ్చిందే నీకు? చెల్లెలంటే ప్రేమ లేదు, అత్త అంటే గౌరవం లేదు. అయినా ఏం చూసుకుని మురిసిపోతున్నావే నువ్వు? నీ అందాన్నా, నీ వయసులో నీకంటే అందగత్తెనే నేను. నీ అంత తలపొగరు నాకు లేదమ్మా. అయినా ఇన్ని రోజులు నా మనవడ సంపాదన పందికొక్కుల్లా మేశారుగా. ఈ రోజు 4 డబ్బులు కనిపించగానే కళ్ళు నెత్తికెక్కాయా? మీరు తిన్న సొమ్ము లెక్క గడితే నువ్వు అందాల పోటీలకు పోవడం కాదు, నా ఇంట్లో అంట్లు తోమాలి. అసలు అనాల్సింది కడగాల్సింది నిన్ను కాదే, మీ అమ్మని. నన్ను మా మామ్ని ఇన్ని మాటలంటారా? నేనంట్లు కడగాలా? అంత కర్మ నాకు పట్టలేదు. ఇప్పుడు నేనున్న పొజిషన్కి ఇప్పటికిప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోగలను. అక్క హే, పోతే పోవే. నువ్వు పోతానంటే ఎవరాపారు? నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత? అయ్యో, ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను. అయ్యో అమ్మ సౌందర్య, వద్దమ్మా వద్దమ్మా, వద్దక్క. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. కావాలంటే జరిగిన దానికి బాధ్యత నేను తీసుకుని మీ అమ్మని నేను క్షమాపణ కోరుకుంటాను. నువ్వు మాత్రం బయటికి వెళ్ళొద్దమ్మా. అవునక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దు.
ఇంకెప్పుడు నేనేం అడగను. నేనున్నవే కట్టుకుంటాను. నువ్వు వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. హే, మీరేంటే దాన్ని బతిమాలుతున్నారు? ఒక్కసారి బయట అడుగు పెడితే గాని వివరం తెలిసి రాదు. అయ్యో అత్తయ్య, మీకు దండం పెడతాను, మీరు ఊరుకోండి. అవి తన సంపాదనతో కొనుక్కున్న బట్టలని చెప్తోంది కదా, దయచేసి వదిలేయండి అత్తయ్య. మీరు లోపలికి వెళ్ళండి. దాన్ని బయటికి పంపించకుండా నన్ను లోపలికి వెళ్ళమంటావేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు నాకు పిచ్చి అనుకోండి, ఏమైనా అనండి. కానీ ఇప్పుడు వాళ్ళమ్మ ఊర్లో లేనప్పుడు ఏమనకండి. ఇప్పుడు తను బయటికి వెళ్ళిపోతే భాను వచ్చాక సమాధానం మనమే చెప్పుకోవాలి. ఒక ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మీకు తెలియంది కాదు. దయచేసి నా మాట వినండి అత్తయ్య. నువ్వెంత అమాయకంగా ఉన్నాని రోజులు నిన్నెవ్వరూ బాగుపరచలేరు. కర్మ కర్మ. అమ్మా సౌందర్య, నేనేదో పొరపాటుగా అన్నానమ్మా. నీ సంపాదన నీ ఇష్టం, దాని మీద సర్వ హక్కులు నీకే ఉంటాయి. ఏదైనా ఉంటే రేపు అమ్మ వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినట్టు అమ్మకి తెలిస్తే తను కూడా బాధపడుతుందమ్మా. వెంటనే పరిగెత్తుకొని వస్తుంది. దయచేసి అర్థం చేసుకోమ్మా. అవును, ఈవిడన్న దాంట్లోనూ లాజిక్ ఉంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి మామ్కి కాల్ చేస్తే మామ్ వెంటనే తిరిగి వస్తుంది. కానీ మామ్ నా కోసం వెళ్ళిన పని అవ్వకుండా అవుతుంది. ఇప్పుడు నాకు మామ్ నన్ను మిస్ ఇండియాని చేయడానికి వెళ్ళిన పనే ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, రేపు మామ్ వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను. మా అమ్మ ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి అందరికీ ధైర్యం వచ్చేసింది. రేపు వస్తుందిగా, అప్పుడు మాట్లాడతాను. సంగీత, నువ్వేం బాధపడకమ్మా. నేను బావతో చెప్పి నీ కొత్త బట్టలు కొనిపెడతాను. ఆ? నా కొత్త బట్టలే వద్దత్తయ్య. అక్క నా కోసం బట్టలు తెస్తుందేమో అన్న సంతోషంలో అలా అడిగానే తప్ప నాకేం అవసరం లేదు. ఇది బాధ్యతగా చేసే జాబ్ అనుకుంటున్నావా, లేక నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి, కష్టమైనప్పుడు మానేయడానికి ఆటో తోలుకోవడం అనుకుంటున్నావా? సార్, మీరంటే సమిత్య మేడకి విపరీతమైన అభిమానం, ప్రేమ సార్. మీరు అలా అనేసరికి తను ఎంతగానో బాధపడిపోయింది సార్. వాసు, నువ్వు ఎక్కడున్నావా? ఇప్పుడు ఏదో మీటింగ్ ఉందంట. నిత్యా మేడం నీ గురించి అడిగారు, వెళ్దాం పదా. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఈ రోజు నాకు ఎలాంటి వర్క్ చేసే మూడ్ లేదు, ఎలాంటి మీటింగ్ కి అటెండ్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను నిత్యకి చెప్పాను కదా, మళ్ళీ దాని గురించి అడుగుతావేంటి? అది కాదురా వాసు, నిత్యా మేడం. ఏంట్రా నిత్య మేడం? నిత్య మేడం